దేవాలయం ఎక్కడ ఉంటుంది? ఊళ్ళో ఉంటుంది. అవును. ఊళ్ళో ఉంటుంది. ఊరే దేవాలయంలో ఉంటే ఇప్పుడు దేవాలయం లోపల ఊరే దేవాలయం లోపల ఉంటే విచిత్రమా కాదా? అఫ్కోర్స్ విచిత్రమే. శ్రీరంగం. ఆహా! శ్రీరంగం పోతే నువ్వు 7 ప్రాకారాలయ్యి. ఓకే. 7 ప్రాకారాలు. మధ్యలో బ మూల విరాట్ ఉంటాడు. ప్రాకారం అంటే ద్వారాలు కదా? ద్వారాలు. ఆ! ద్వారాలు. ఎంట్రన్స్ 7 ఎంట్రన్సెస్. 4 వైపుల నుంచి ఉంటాయి. ఆహా! ఈ ఈ 7 ప్రాకారాస్‌లో మొత్తం ఇళ్ళు, షాపులు అన్నీ హ్మ్. ఈ 7 ప్రాకారాస్‌లో ఉంటాయి. ఇప్పుడు చెప్పు నాకు ఎంత మార్వెల్ అది? ఈ సిటీ ప్లానింగ్ గాని, ఆ నగర ప్లానింగ్ గాని ఎప్పుడు చేసుకొని అది గుడిలా తయారు చేసుకొని See, this is another place where I was so disappointed with Vansi అన్నమాట. ఓకే. ఈ బోర్డ్ అంకుల్ ఇదేంటి మార్వెల్ అని అదని ఇదని వాగటంలో సర్ప్రైజింగ్ ఏం లేదు. ఎందుకంటే తెలిసి చావనప్పుడు బ్రెయిన్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి వాగుడు ఎట్లాగో వాగుతారు. నో ప్రాబ్లమ్. ఓకే. బట్ ఇంటెలెక్చువల్ కమ్యూనిటీని తయారు చేస్తానన్న ఇక్కడ బుద్ధుడి బొమ్మ పెట్టుకుని ఉన్న వంశీ కోరపాటిని చూస్తే నౌ ఐఎమ్ డిసప్పాయింటెడ్ అగైన్. ఓకే. సింపుల్ ఆన్సర్ చూడండి. మీకు టెంపుల్స్ అంటే ఈ రోజు ఎలా దేవాలయాలని చెప్పి అతి పవిత్రం అని చెప్పి వాగుతున్నారో యూ థింక్ దట్ ద సేమ్ థింగ్ బ్యాక్ దెన్. బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే తెలిసేది ఏంటి అంటే బ్యాక్ దెన్ పాతకాలంలో టెంపుల్స్ అనేవి దే ఆర్ షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్లేసెస్, మీటింగ్ స్పాట్స్. చూపిస్తాను దాని ప్రూఫ్ కూడా చూపిస్తానండి. ఇట్స్ నాట్ డెడ్. ఇవి కూడా కొన్ని ఈ మధ్య ఓకే. ఇది హంపి బాజార్ కాంప్లెక్స్ అండి. హంపి టెంపుల్ టౌన్ ఉంది చూసారా, దాంట్లో లోపల ఉన్నది. ఇది దీని హేడేలో అరౌండ్ 400-500 ఇయర్స్ బ్యాక్ దిస్ ఇస్ ద మార్కెట్ ప్లేస్. ఇక్కడ స్థల పురాణం తెలిసి చదువుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇక్కడ ఏం చేసేవాళ్ళు అంటే అమ్మకాలు, వర్తకాలు చేసేవాళ్ళు. 2 లెవెల్స్ ఉన్నాయి చూసారా. షాపింగ్ కాంప్లెక్స్ అండి. దిస్ ఇస్ ద మాల్. అప్పట్లో టెంపుల్స్ని ఎలా వాడేవాళ్ళు తెలుసా? యూ థింక్ ఇప్పుడు టెంపుల్ అనగానే దేవుడు పవిత్రం, దేవుడు చూడటానికి కదా. దట్స్ నాట్ వాట్ టెంపుల్ ఇస్. టెంపుల్ అట్ సమ్ పాయింట్ ఇన్ టైం దాన్ని ట్రెజరీగా వాడేవాళ్ళు. ఓకే. ఫోర్ట్లుగా వాడేవాళ్ళు, కోటలాగా వాడేవాళ్ళు. ఎస్కేప్ రూట్స్, దాని కింద నుంచి ఎస్కేప్ రూట్స్ ఉండేవి. కమ్యూనిటీ సెంటర్స్ అండి. స్త్రీలను కలవడానికి కూడా వెళ్ళేవాళ్ళు, పెళ్లి చూపులకి వాటికి కూడా వెళ్ళేవాళ్ళు. కల్చరల్ సెంటర్స్, యాక్టింగ్ థియేటర్స్. దే యూస్ టు హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టెంపుల్స్. స్టోరీ టెల్లింగ్ థియేటర్స్, ఇది మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇట్ ఈస్ ఇప్పుడు మన సిటీస్లో కమ్యూనిటీ సెంటర్ వేరు, పెళ్లి హాల్ వేరు, ఏంటి కచేరీ వేరు, మన కోర్ట్ సిస్టమ్స్ వేరు, అన్ని వేరు వేరు ప్లేసెస్లో ఉన్నాయి కదా. అలాగే అప్పట్లో ఉన్నాయనుకుంటా. దోస్ ఎవ్రీథింగ్ వాజ్ టెంపుల్స్ బ్యాక్ దెన్. దే వర్ యూజ్ as సిటీ హాల్స్ అండి. అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాడేవాళ్ళు. సో టెంపుల్ అనగానే దేవుడు మాత్రమే అనుకుంటుంది. ఇట్స్ నాట్ ఈవెన్ 10% అండి. దిస్ ఇస్ హంపి బాజార్ కాంప్లెక్స్. దేవుడు ఇక్కడ ఉంటాడు. దిస్ ఇస్ అ టెంపుల్ కాంప్లెక్స్ అండి. ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ టెంపుల్ హియర్. భక్తి కోసం, దేవుడి కోసం 10% వాడేవాళ్ళు అండి మొత్తం. ఎందుకంటే వాళ్ళకి ఒకసారి థింక్ చేయండి, బ్యాక్ దెన్ పెళ్లి కోసం సెపరేట్గా ఉండేవా? కల్చరల్ సెంటర్స్గా వాడే టెంపుల్స్ నేనండి. మీరు ఎలాంటి పెద్ద టెంపుల్స్కి వెళ్ళండి. ఇప్పుడు చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళి కాదు. కమ్ టు కర్ణాటక అండ్ యూల్ సీ ఇట్. కమ్ టు తమిళనాడు అండ్ యూల్ సీ ఇట్. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి, ఆఖరికి చీకటి పనులు కూడా చేసుకోవడానికి గుళ్ళే వాడుకునేవాళ్ళు, స్త్రీలను కలవటానికి. ఎవ్రీ సింగిల్ థింగ్ యూస్ టు బి దేర్. సో టెంపుల్స్ అనేవి ఇప్పుడున్నట్టు చాలా పవిత్రం ఒకే ఒక దేవుడిని చూడటానికి తప్ప ఏ పర్పస్కి కదా. ఎవ్రీ సింగిల్ పర్పస్ యూస్ టు బి దేర్. వాళ్ళకి వేరే కన్స్ట్రక్షన్స్ లేవండి. ఇళ్ళు ఉండేవి, ప్యాలెస్లు ఉండేవి, గుళ్ళు ఉండేవి. దట్స్ ఆల్. అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే. అందుకనే దేవాలయాల్లో భూత బొమ్మలు ఎందుకు ఉంటాయి అనగానే మన వాళ్ళు గింజుకు వస్తూ ఉంటారు. బాబు భూత బొమ్మలు ఎందుకుంటాయి అంటే అప్పట్లో భూత అనుకోలేదు కాబట్టి అండి. మీ బాడీ సెన్సిబిలిటీస్కి ఇప్పుడు కూర్చుందని భూత అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు. అప్పట్లో భూత అనుకోలేదు. ఇట్స్ అ కామన్ థింగ్. కార్యం అది, సృష్టి కార్యం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఓకే. అందులో పర్వర్షన్స్ కూడా ఉండేవి. ఓకే. మీరు ఏదో ఓన్లీ ఖజురాహో టెంపుల్స్ మాత్రమే అంత వల్గర్గా ఉంటాయి. నో, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళండి. తెలివైనవాడు, కాస్త పొరపెట్టి ఆలోచించేవాడు, ఆ చుట్టుపక్కల స్తంభాలు చూసేవాడు చూస్తే యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ యూ టాకింగ్ అబౌట్. ఆల్ అన్యాచురల్ థింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. పచ్చి భూత పనులు ఉంటాయి, అన్యాచురల్ థింగ్స్ కూడా నీట్గా స్తంభాలు. అది కూడా మనుషుల హైట్లోనే. ఎక్కడ పైన సీక్రెట్గా దూరంగా జనాలు కనపడినట్టు కాదండి. మనుషుల హైట్లో ఉంటాయి. అవి సీన్ దట్. ఫోటోస్ తీయడం నాట్ అలౌడ్ కాబట్టి మీరు వెళ్ళిన వాళ్ళు మాత్రమే చూడగలరు. రైట్. సో టెంపుల్స్ అనగానే బా అని చెప్పి గింజుకు సాగకూడదండి. నెక్స్ట్ చూడండి, ఇంకో కబుర్లు చెప్తారు చూడండి. అండ్